ఇజ్రాయెల్ దారుణమైనటువంటి అటాక్స్ చేస్తోంది గాజా మీద అనడానికి సాక్ష్యం తాజాగా వాళ్ళు అసోసియేటెడ్ ప్రెస్తో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు. గాజాని ఇజ్రాయెల్ మరుభూమిగా మారుస్తోంది, పాలస్తీనియన్లకు నిలువ నీడ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది అంటూ, మౌలిక వస్తువుల్ని ధ్వంసం చేస్తుందంటూ తాజాగా అంతర్జాతీయ కథనాలు. ఇందులో నివాసయోగ్యంగా ఉన్న ప్రతి భవనాన్ని కూల్చేస్తుంది, వ్యవసాయ భూములను కూడా నాశనం చేస్తుంది. స్వయంగా ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనియన్లకి నిలువ నీడ లేకుండా చేయడమే తమ ధ్యేయమంటూ అసోసియేటెడ్ ప్రెస్కి ఇంటర్వ్యూ ఇచ్చారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. 5గురు ఇజ్రాయెల్ సైనికులు చెప్పుకొచ్చినటువంటిది. గాజాలో దాదాపు 50% భూభాగం ఇజ్రాయెల్ నియంత్రణలోకి వచ్చింది. దీనంతా మిలిటరీ బఫర్ జోన్గా సైన్యం మారుస్తోంది. హమాస్ ఓడిపోయిన తర్వాత గాజాలో భద్రతాపరమైన నియంత్రణ కలిగి ఉంటామని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలు చేయడం, వాళ్ళు ఇక్కడికి తిరిగి రావడానికి ఇంకా ఏమీ మిగలలేదు, ఇక వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేరు అని ఈ కూల్చివేతలో భాగమైన సైనికుడు చెప్పాడు. ఆ నేల బంజరు భూమిగా మారిపోతుందని వ్యాఖ్యానించాడు. వేల మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని ఇజ్రాయెల్ బఫర్ జోన్గా మార్చింది. ఈ జోన్లోనే వ్యవసాయ భూములు ఉన్నాయి. నీటి వసతి సౌకర్యాలను, పంటలను, చెట్లను నాశనం చేయాలని తమకు ఆదేశాలు ఇచ్చారని 5గురు ఇజ్రాయెల్ సైనికులు చెప్పుకొచ్చారు. బఫర్ జోన్ని కిల్ జోన్గా మార్చామని మరో సైనికుడు చెప్పుకొచ్చారు. మమ్మల్ని చంపారని ఇక్కడికి మేము వచ్చాం, ఇప్పుడు వాళ్ళని చంపుతాం, మేము కేవలం వాళ్ళని మాత్రమే చెప్పట్లేదు, వాళ్ళ భార్యలను, చిన్నారులు, పిల్లలను, కుక్కల్ని కూడా చంపుతున్నామంటూ మరో సైనికుడు చెప్పాడు అన్నట్టు హైలైట్ చేశారు.